నమస్తే అండి. సినిమాలకి ప్రాంతీయ భేదం ఏంటో మాకు అర్థం కాట్లా. రీసెంట్‌గా తెలంగాణ యాసలో ఒక సినిమా రిలీజ్ అయింది. సినిమా పేరు అందరికీ తెలిసిందే. మరి నేను ప్రత్యేకించి ప్రస్తావించట్లేదు. అయితే ఆ సినిమాకి సంబంధించి కొంతమంది అతిగాళ్ళు ఉంటారు. అందరికీ ఉంటారు అతిగాళ్ళు. తెలంగాణలోనూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నారు. ఆ సినిమాను ఉద్దేశించి తెలుగులో డబ్బింగ్ ఉంటదా? లేదంటే అదేం పేరు? అదేం యాస? సో, ఇవి తగ్గించుకుంటే చాలా మంచిది ఎవరికైనా గానీ. అంటే తెలంగాణ వాద ముసుగులో ఉన్న కొంతమందికి, అలాగే ఇక్కడున్న కొంతమందికి కూడా ఇవి తగ్గించుకోవాలి. ప్రాంతీయవాదం కాస్త సినిమా పరిశ్రమ వరకు వచ్చిందంటే, ఇది మనకి చెడే తప్పితే దీనివల్ల మనకి పైసా ఉపయోగం ఉండదు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సినిమాలకి భాష, ప్రాంతం లేదంటే ఇంకోటి అంటగట్టమాకండి. ఎందుకంటే మన హీరోలు కూడా ఆంధ్రాకి సంబంధించిన హీరోలు కూడా సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా ట్రోల్ చేస్తే అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఎవరికైనా బాధ ఉంటది. తప్పేమి కాదు. ఇప్పుడు ఆ సినిమా నిర్మించింది కూడా ఆంధ్ర వాళ్ళే. ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్ర వాళ్ళే. అయన్నీ అవసరం లేదు మనకి. మనకొక ఇదొక ఏడుపు మాట. దీనికి కూడా ప్రధాన కారణం ఒకటుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణకు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే తెలంగాణ వాదం ముసుగులో పబ్బం గడుపుకోవాలనుకునే వ్యక్తులు కావచ్చు. వీళ్ళు ప్రతి సందర్భంలోనూ కూడా ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ఆంధ్ర పిల్లలకి ఇక్కడ ఎలా ఉద్యోగాలు ఇస్తారో, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, తెలంగాణ బిడ్డల పైన ఆంధ్ర వాళ్ళ ఇనప బూట్లు, ఇనప కాళ్ళు అని చెప్పేసి ప్రతి సందర్భంలోని కూడా ఆంధ్ర ప్రాంత వాసులు ఉద్దేశించి రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దానిదే ఇదంతా కూడా. ఆ ఎఫెక్ట్ ఇలా పడుతుందన్నమాట. అర్థమవుతుందా? కొంతమంది లోపర్యాదవులు చేసిన రచ్చ ఏదైతే ఉందో అది తిరిగి తిరిగి ఎక్కడి వరకు వచ్చింది? చివరికి సినీ పరిశ్రమ వరకు వచ్చింది. మీరు కూడా ఈ అతిమాటలు తగ్గించుకోవాలి. ప్రతి సందర్భంలోని ఆంధ్ర వాళ్ళనో, ఆంధ్ర నాయకుల గురించో, లేదంటే ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి బతుకుతున్న వాళ్ళపైన మనం ఏడవకూడదు. ప్రతి సందర్భంలోని ప్రాంతీయ భేదం తీసుకొచ్చేది మీరే. అతిపెద్ద దరిద్రం ఏదైనా ఉందంటే కానీ మీది ఇక్కడ అక్కడే ఉంది. ప్రతి సందర్భంలోనే తీసుకొచ్చేస్తారు. రాజకీయం అంటే ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, ఇంక ఎన్నికలు దగ్గరలో ఉన్నాయనగానే ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చేస్తారు లోపల ఏదో. వాళ్ళకి తప్పితే బతుకులేదు ఇంకా వాళ్ళకి అదే బతుకు. దాని మీదే బతకాలి. లేకపోతే ఫేమస్ అవ్వలేరు. ఒక ఫేమ్ వస్తే 4 టీవీ ఇంటర్వ్యూలు పిలుస్తారు. ఎవడోడు మనకి ఏదో సాయం చేస్తాడో చక్కగా మనం పబ్బం గడిపేసుకోవచ్చు. ఈ ప్రాంతీయ వాదం ముసుగులో ఉన్న లోపల యాదవులు అందరూ చేసేదండి. రాష్ట్రాలుగా విడిపోయాం కానీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. కొంతమంది లోపల యాదవులు వచ్చి ప్రాంతాల మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. ముఖ్యంగా మీకు కూడా చెప్తున్నాం, ఇకనైనా సరే మాట్లాడే ప్రతి సందర్భంలోనే కూడా ప్రాంతాల వారీగా విభజించేసి ఆంధ్రోళ్ళు తెలంగాణ ఇది తగ్గితే మంచిది. ఇప్పుడు చూసాం కదా మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది. చివరికి సినీ పరిశ్రమ వరకు వచ్చింది. అలాగే ఈ అతి మేధావులు ఎవరైతే ఉన్నారో, సినిమాని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఈ అతి మేధావులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ భాషకే యాసకే తేడా తెలుసుకోండి. భాషకే యాసకే తేడా తెలుసుకుంటే మంచిది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 70-80 కిలోమీటర్లకి ఖచ్చితంగా యాస కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కొద్దిగా యాస డిఫరెంట్గా ఉంటుంది. కృష్ణా జిల్లాకు వచ్చేసరికి కొంచెం మారుద్ది. అలాగే మనకి ఒంగోలు లేదంటే నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లోకి వచ్చేసరికి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మన అలా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం అటు సైడ్ వెళ్తే ఇంకాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా అదేమీ తప్పేమీ కాదు, అదేమీ భూతేమీ కాదు. దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూసేసి అది ఇదే భాష. అరే నీకు తెలుగు వచ్చు, తెలంగాణలో మనం ఎంత కాదన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళందరూ మెజారిటీ మళ్ళీ హైదరాబాద్లో ఉండేవాళ్ళే. మనకు తెలుగు వచ్చు, తెలంగాణ భాష మనకు అర్థమవుద్ది. వాళ్ళ స్లాంగ్ వాళ్ళది, భాష కాదు అది, యాస. వాళ్ళ యాస వాళ్ళదే. నేను మళ్ళీ భాష అని చెప్పేసి అన్నాను అనుకోవద్దు. వాళ్ళ యాస వాళ్ళదే. దాన్ని మనం భూతత్వంలో పెట్టి వికరించడమో లేదంటే అవమానకరంగా మనం ట్వీట్ చేయడం ఇది తప్పు. రెండు వైపులా తప్పు ఉంటాయి. ఈ సినిమా వరకు రావడానికి ప్రధాన కారణం తెలంగాణ ముసుగులో ఉన్న కొంతమంది తెలంగాణ వాదం ముసుగులో ఎవరైతే రెచ్చగొట్టాలని చూస్తున్నారో ఆ లోఫర్ వేదవాళ్ళు చేసిన పనులు. ఎక్కడైనా సరే ఈ ప్రాంతీయ వాదాలని ఇక కట్టి పెడితే బాగుంటుంది. ఈ పక్క రాష్ట్రాల సినిమాలు వచ్చినప్పుడు మనం చూడట్లేదా? పక్క రాష్ట్రం సినిమాలు వచ్చినప్పుడు మనం చూడట్లేదా? చూస్తున్నాం కదా. అర్థం కాకపోయినా సరే వెళ్ళి చూసేస్తాం. ఇప్పుడు దురంధర్ సినిమా రిలీజ్ అయింది, మనకి అర్థం కాకపోయినా కానీ చూసేసాం. అప్పుడు ఏమైంది మరి? అప్పుడు ప్రాంతీయవాదం లేదు, అప్పుడు భాషా యాస ఏమేమి గుర్తు రాలేదా? ఒకటి కాదు, రెండు కాదు. అవసరం అయితే ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అయినా సరే వీళ్ళు చూసేస్తారు థియేటర్లోకి వెళ్ళి. వీడికి ఏమైనా వచ్చి అర్థం కాకపోయినా సరే, వీడికి ఏం అర్థం కాదు అయినా సరే వీళ్ళు చూసేస్తారు. ఎందుకు చూస్తారు? చూడకపోవడం అనేది ఎవరిష్టం వాడిది. మన కడుపు మంటని ఆ విధంగా ప్రదర్శించకూడదు, అది తప్పది. అది ఎవరు చేసినా కానీ. నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని సమర్థించట్లేదు. ప్రాంతీయవాదం ముసుగులు ప్రాంతాల వారీగా ప్రజలు రెచ్చగొట్టేవాడు ఎవడైనా సరే లోపల ఎదవే. ఆడు ఏ ఎదవైనా కావచ్చు, ఆడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఆడు ఎదవతో సమానం వాడు. కాబట్టి ఏంటంటే ఈ దరిద్రాన్ని ఎక్కడితో ఆపేస్తే బాగుంటుంది. సినీ పరిశ్రమ వరకు తీసుకెళ్ళద్దు. చాలా వరస్ట్ ఉంటుంది.
కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా అభిమానం ఉంటే, మన రాష్ట్రం పైన మనకి ఏమైనా ప్రేమ ఉంటే అట్లా కాదండి. ఓన్లీ తెలంగాణలోనే సినీ పరిశ్రమ అంతా ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెట్టండి. మాకు కూడా కావాలి. ఆంధ్రాలో కూడా షూటింగ్‌లు జరుపుకోండి. మా ప్రభుత్వానికి కూడా ట్యాక్సులు కట్టండి. ఎందుకంటే ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల హైకుల పేరుతో ఆ టికెట్ల రేట్లు పెంచుకుని వెసులుబాటు మా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది కదా! ఇక్కడ కూడా షూటింగ్‌లు జరుపుకోండి. ఇక్కడ షూటింగ్ జరిపిన సినిమాలకు మాత్రమే హైక్ ఇవ్వాలని చెప్పేసి ఒక నినాదం ఒకటి తీసుకురండి. అద్భుతంగా ఉంటది. ఎవడు కాదన్నాడు? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక పైన ఏ సినిమాకి టికెట్ రేట్లు మేము పెంచము అని చెప్పేసని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లో అలా కాదు. సో, భారీ బడ్జెట్ సినిమాలొస్తే ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం, వెసులుబాటు కల్పిస్తున్నారు. మరి అలాంటప్పుడు సినిమాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు షూటింగ్ జరపరండి? ఓన్లీ పక్క రాష్ట్రాల్లోనో, పక్క దేశాల్లోనో ఎందుకండి? ఇక్కడి నుంచి ఒక కొత్త రూల్ తీసుకురండి. ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ షూటింగ్ జరిగితేనే టికెట్ రేట్లు మేము పెంచుతాం. లేకపోతే పెంచం. పెంచమాకండి. అసలు ఆ వెసులుబాటు కల్పించొద్దు అసల. వాళ్ళ వల్ల మన ప్రభుత్వానికి గాని, లేదంటే ఇంకోటి గాని మనకు ఆదాయం లేనప్పుడు, మనకు పావలా కలిసి రానప్పుడు మనం ఎందుకు పెంచాలండి? రాయితీలు మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అసలు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం మనకేముందండి? వాడు వ్యాపారం చేసుకోవడానికి సినిమా తీసాడు. వాడు వ్యాపారం ఏదో వాడు చేసుకుంటున్నాడు. రూపాయి లాభం వస్తే మనకివ్వడు. రూపాయి నష్టం వచ్చినా వాడిదే, లాభం వచ్చినా వాడిదే. లాభం కోసం సినిమా తీసాడు. అరే మనం ఎందుకు కల్పించాలండి రాయితీలు? మనకైనా పన్నులు వచ్చినాయి, ఆ సినిమా వల్ల మనకైనా ఆదాయం వచ్చిందా? మనకి రాలా. పోనీ మన రాష్ట్రంలో ఎవరికైనా ఉపాధి దొరికిందా? రాలా. పక్క రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. అక్కడ యువతకి ఉపాధి దొరుకుతుంది. ఒక షూటింగ్ జరిగేటప్పుడు వందలాది మంది ఎట్టాగన్నా ఏదో ఒకటి కార్యక్రమాలు పెట్టుకుంటారు. లైట్ బాయ్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కార్మికులు కావచ్చు, ఏదో చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి. అవన్నీ కూడా సంఘాల పేరుతో అక్కడ వాళ్ళకే, అక్కడ లోకల్ వాళ్ళకే పనులు దొరుకుతున్నాయి కానీ మనకు దొరకట్లేదుగా. అలాగే ఇక్కడ కూడా చేయండి. ఇక్కడ కూడా పని చేసుకునేవాడు పని చేసుకుంటాడు. అందరికీ ఉపాధి దొరుకుద్ది కదా! ఆ నిదానం తీసుకోండి. ఇది కరెక్ట్ వే ఇది. ఇక్కడి నుంచి ఏ ప్రభుత్వం అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఇంకెవరున్నా సరే, ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ సినిమా షూటింగ్‌లు జరుపుకుంటేనే, ఒక సినిమా ఉంది. ఆ సినిమా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ శాతం పూర్తి చేస్తేనే మీరు టికెట్ల రేట్లు పెంచండి. లేకపోతే పెంచొద్దు. పెంచాల్సిన అవసరం లేదు. గట్టిగా మాట్లాడితే అసలు రేట్లు ఎందుకు పెంచాలండి? రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. పెంచకపోతే వాడికి నచ్చితే రిలీజ్ చేసుకుంటాడు, లేకపోతే మానేస్తాడు. వాళ్ళిష్టం అది. వాడి కోసం మనం ఎందుకు పెంచాలా? అభిమానుల జోబుల్ని మనం ఎందుకు గుల్ల చేయాలండి? నాకు అర్థం కావట్లే. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఇక్కడి నుంచి అయినా సరే సినీ నిర్మాతలకు కూడా మీరు ప్రభుత్వాలనే సినిమా రేట్లు అంటే టికెట్ రేట్లు పెంచండి, మాకు ఆ వెసులుబాటు కల్పించండి అని చెప్పి కోరే ముందు మీ సినిమా మా ప్రాంతంలో, మా ఆంధ్రప్రదేశ్లో, మా రాష్ట్రంలో ఎంత శాతం షూటింగ్ చేశారు? ఎన్ని రోజులు జరుపుకున్నారు? మీ సినిమా వల్ల మా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏంటి? పైసా ఉపయోగపడడం అది మాకు. అంతే కదా! ఇక్కడి నుంచి ఈ రూల్ తీసుకురావాలి. లేకపోతే పెంచమాకండి. ఒకటే పోనివ్వండి. ఆ సినీ పరిశ్రమ నాశనం అయిపోతుంది. ఏమీ నాశనం అయిపోవట్లేదు. నేను కాక మన సినీ పరిశ్రమలోకి వచ్చినోడు సంవత్సరం తిరక్క ముందు పెద్ద పెద్ద కార్లు కొంటున్నాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నాడు. వాళ్ళకి ఆదాయం లేకుండా, లేదంటే లాభం లేకుండా ఏ వ్యాపారం చేయరుగా. అలా ఎలా చేస్తారు? సరే అది వాడి కష్టం, అది మేము కాదనట్లా. కానీ రేట్ల పెంపు విషయంలో మాత్రం ఈ రూల్ ఖచ్చితంగా పాటించాలి. అది ఏ రాష్ట్రమైనా సరే, తెలంగాణ అయినా సరే, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఈ రూల్ ఖచ్చితంగా పాటించాల్సిందే.